వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ క్రియేషన్స్. మీకు గ్రూప్ 3కి సంబంధించి జనరల్ సైన్స్లో మనకి గ్రూప్ 3కి సంబంధించి టాపిక్ ఉంది కాబట్టి జనరల్ సైన్స్లో శాస్త్ర సాంకేతికంగా ఈ ప్రయోగాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి, అసలు దాని యొక్క విధి విధానాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రూపంలో మనకి ప్రయోగాల్లో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో మనం చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా జనరల్ సైన్స్ సంబంధించి మనకు ఒక ప్రయోగం గురించి చూద్దాం. ఇంటర్సెప్టర్ క్షిపణి వ్యవస్థ కలిగిన 4వ దేశంగా భారత్. అంటే ఇంటర్సెప్టర్ క్షిపణి వ్యవస్థ కలిగిన భారత్ ఎన్నో దేశం అండి? 4వ దేశంగా భారత్ అనేది ఈ యొక్క ప్రయోగాన్ని ప్రయోగించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రారంభం ఎప్పుడంటే 1990 దశకంలో ఈ యొక్క ప్రాజెక్ట్ను ప్రారంభించడం అనేది జరిగింది. మొదటి పరీక్ష 2006లోను, ఫేజ్ 1 పరిధి 2000 కిలోమీటర్లు, ఫేజ్ 2 పరిధి 5000 కిలోమీటర్లుగా చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారు, ఎక్కడుంది అనేటువంటి పూర్వపరాలు మనం చూసుకున్నట్లయితే ఒడిశా బాల్సోర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITRకు సంబంధించి అబ్దుల్ కలాం దివి నుంచి అధునూతన గగన రక్షణ ఇంటర్సెప్టర్ క్షిపణిని 2017 ఫిబ్రవరి 11న విజయవంతంగా ప్రయోగించారు. ఒకసారి చూడండి, అడుగుతాడు ఇంటర్గ్రేడ్ టెస్ట్ ఎక్కడుందని అడుగుతాడు. ఒడిశా బాలసూర్లోని అబ్దుల్ కలాం దివి నుంచి అధునూతన రక్షణ ఇంటర్సెప్టర్ క్షిపణిని ఎప్పుడు ప్రయోగించారు, ఎక్కడ ప్రయోగించారు అని అడుగుతాడు. లేకపోతే ఏ డేట్న ప్రయోగించారని అడుగుతాడు. అది కూడా మనం చదువుకోవాలి. మనం ఏం చెప్తున్నాం, 2017 ఫిబ్రవరి 11న ఇంటర్సెప్టర్ క్షిపణిని ప్రయోగించారు. ఒడిశాలోని ప్రయోగించారు. ఎక్కడ ప్రయోగించారు? ఒడిశాలోని. ఏ దీవి? అబ్దుల్ కలాం దీవి. బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమంలో భాగంగా ఈ గగన రక్షణ క్షిపణిని పరీక్షించారు. దీనిలో భాగంగా బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమంలో భాగంగా అడుగుతాడు. ఈ యొక్క ఇంటర్సెప్టర్ క్షిపణి దానిని దేనిలో భాగంగా ప్రయోగించడం జరిగింది? బాలిస్టిక్ మిసైల్. తర్వాత ఈ క్షిపణి ద్వారా శత్రువు ప్రయోగించిన క్షిపణిని గుర్తించి మార్గ మధ్యలోనే దాన్ని వేధించవచ్చు. అంటే ఒక శత్రువు ఎవరైనా మనకి ఒక క్షిపణిని ప్రయోగించినప్పుడు దాన్నే మార్గ మధ్యలోనే మనం దాన్ని అణిచేసేయకుండా కూడా దీన్ని వాడచ్చు. ప్రపంచంలో ఇటువంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ క్షిపణులు కలిగిన 4వ దేశంగా భారత్ నిలిచింది. అంటే ప్రపంచంలో ఇటువంటి ఇది కూడా కలిగి లేదు. అది ఎయిర్ డిఫెన్స్ ఏఐడి ఇంటర్సెప్టర్ క్షిపణులు కలిగిన 4వ దేశం. అంటే భారత్ ఎన్నో దేశంగా? 4వ దేశం. ఈ రకం క్షిపణులు కేవలం ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ మాత్రమే ఉన్నది. ఈ అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ స్థానంలో కూడా 4వ దేశంగా కూడా భారత్ చేరుకోవడం జరిగింది. ఈ ఇంటర్సెప్టర్ క్షిపణి 7.5 మీటర్ల పొడవైన ఏకదశ గణ ర్యాకెట్ చోదిన క్షిపణి. అడగచ్చు, ఈ ఇంటర్సెప్టర్ క్షిపణి ఎంత పొడవైన ఎన్ని మీటర్లు అంటే 7.5 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ క్షిపణిలో నావిగేషన్ వ్యవస్థ హైటెక్ కంప్యూటర్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఎలక్ట్రోమెకానికల్ యాక్టివేటర్ను అమర్చారు. వాడు అడుగుతాడు, ఈ క్షిపణిలో ఉపయోగించినటువంటి కంప్యూటర్ ఇనర్షియల్ యాక్టివేటర్ ఏంటంటే దాన్ని కూడా మనం చదువుకోవాలి. తర్వాత ఇది దూసుకు వచ్చే శత్రు క్షిపణిని ఎండోస్మెటిక్ ప్రాంతం భూమి నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులోపున ఛేదించి తూనతునకులను చేయగలగదు. అంటే ఎదుటివారి శత్రువు మనం ఏదైనా మన మీద ప్రయోగించినప్పుడు ఈ క్షిపణి 30 కిలోమీటర్ల ప్రాంతంలోనే ఇది ఛేదించడం జరుగుతుంది. తర్వాత భారతదేశం ద్విత్వచ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కలిగి ఉన్నది. దీని ద్వారా భూ వాతావరణం లోపలే కాక వాతావరణం అవల కూడా శత్రు క్షిపణి గమనాన్ని పసిగట్టి నాశనం చేయవచ్చు. తర్వాత మొదటి దశ BMD వ్యవస్థ ద్వారా 2000 కిలోమీటర్ల అవల ప్రయోగించిన శత్రు క్షిపణిని కూడా వేధించవచ్చు. దీని యొక్క ఇక రెండవ దశ వ్యవస్థ ద్వారా 5000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే క్షిపణులను కూడా పసిగట్టి నాశనం చేయగలదు. ఈ వ్యవస్థలో అతి త్వరలో భారత సేనలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ యొక్క ఇంటర్సెప్టర్ క్షిపణి వ్యవస్థ దీని గురించి చూసుకున్నట్లయితే
మనకు ఓవరాల్గా ఒక శత్రువు మన మీద విజయం జరిగినప్పుడు వారిని ఛేదించడానికి ఈ యొక్క అనేది ప్రయోగం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ ఉపయోగించారు, ఈ ఇంటర్సెప్టర్ క్షిపణి ఎన్నో దేశంగా భారత్ చేరింది, ఇంతకుముందు ఏ దేశాలు ఉన్నవి అనేది కూడా మనం క్షుణ్ణంగా చదవాలి. ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు, అసలు మొదటి పరీక్ష ఎప్పుడు జరిగింది అనేది కూడా అడుగుతారు. కాబట్టి మనం ఇందులో చదువుకుంటే ఎక్కువ మార్క్ మనం ఒక ఒక్క క్వశ్చన్ కూడా మనం మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దీని గురించి మనం క్షుణ్ణంగా చదివి ఇంటర్సెప్టర్ క్షిపణి వ్యవస్థ కలిగిన మనం చదవాలి. ఈ విధంగా మనం ఈ జనరల్ సైన్స్లోని దీని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ మనం తెలుసుకుందాం. మనం కూడా ఏంటంటే మార్గనిర్దేశిత ర్యాకెట్ పినక్ మార్క్ 2 ప్రయోగం. ఇందాకేం చదువుకున్నామండి, ఇంటర్సెప్టర్ క్షిపణి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మార్గనిర్దేశిత ర్యాకెట్ ఉంది పినాక మార్క్ 2 ప్రయోగం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు, అసలు ఇది ప్రారంభం చూసుకున్నట్లయితే 1986 నుండి దీన్ని ప్రారంభమైంది. పినక్ 1 40 కిలోమీటర్లు పరిధి, 2 75 కిలోమీటర్లు, ఫారెడ్ బరువు 100 కిలోలు, క్షిపణి ఖచ్చితత్వం 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు. అయితే ఈ యొక్క పినక్ మార్క్ 2 మనం చూసుకున్నట్లయితే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO 2017 జనవరి 24 మార్గనిర్దేశ పినక ర్యాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అడుగుతాడు పినాక మార్క్ ప్రయోగాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతాడు. ఈ రాకెట్ను చాందీపూర్లోని సమీకృత పరీక్ష వేదిక నుంచి ప్రయోగించారు. ITR ఎక్కడి నుండి పినాక్ 2 ప్రయోగాన్ని ఎక్కడి నుండి ప్రారంభించారు అని అడుగుతాడు. చాందీపూర్లోని పరీక్షా వేదిక నుండి ప్రారంభించడం జరిగింది. తర్వాత పినాక రాకెట్ మార్క్ 2లోని నావిగేషన్, మార్గదర్శనం, నియంత్రణ వ్యవస్థ మరింత అభివృద్ధి చేసే ప్రస్తుత మార్గనిర్దేశిత పినాక ర్యాకెట్ గైడెడ్ పినాక ర్యాకెట్ను తయారు చేశారు. ఇంకో ర్యాకెట్ను కూడా మనం తయారు చేయడం ఇక్కడ జరిగింది. తర్వాత ముఖ్యాంశాలు మనం చూద్దాం ఒకసారి. పినాక ర్యాకెట్ మార్క్ 2ను నిర్దేశిత పినాక ర్యాకెట్ మార్చడం వల్ల ఈ ర్యాకెట్ ఖచ్చితత్వం మరింత పెరుగుతుంది. అంటే దాని ఖచ్చితత్వం యొక్క ఎక్కువ అనేది పెరగడం జరుగుతుంది. అభివృద్ధి చేసిన ఈ ర్యాకెట్ ప్రయోగించిన అనంతరం దాని ప్రయాణాన్ని ITR చాందీపూర్లోని రాడర్ల ఎలక్ట్రోస్టాటిక్ టెలిమెట్రీ వ్యవస్థలు అప్పటి వరకు పర్యవేక్షిస్తుంటే ఉంటాయి. తర్వాత మార్గనిర్దేశిత పినాక ర్యాకెట్ పూణేలోని ఆర్మమెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్ట్రుమెంట్, హైదరాబాద్లో పరిశోధన కేంద్రమైన ఇమారత్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. పినాక్ మార్క్ 2ని ఎవరు అభివృద్ధి చేశారని అడుగుతాడు, మనం అక్కడ చదువుకోవాలి. అయితే ర్యాకెట్కు అవసరమైన ప్రయోగ మద్దతును పరిధిని ITR చాందీపూర్ ఇచ్చింది. వాడు అడుగుతాడు పినాక్ 2 మార్క్ ప్రయోగానికి ఎవరు మద్దతు ఇచ్చారంటే మనం అక్కడ ITR చాందీపూర్ ఇచ్చింది. ప్రస్తుతం భారతదేశం 2 రెజిమెంట్ల పినాక్లు వినియోగిస్తుంది. ఎన్ని? 2. మరో 2 రెజిమెంట్ల తయారీకి ఆర్డర్ ఇచ్చింది. ఒకటి 14,633 కోట్ల ఖర్చు కాగా 6 రెజిమెంట్ల తయారీ ప్రతిభ 2016 డిఫెన్స్ తెలిపింది. తర్వాత అసలు దీని గురించి చూద్దాం. భారతదేశం సొంతంగా తయారు చేసిన బహుముఖ ర్యాకెట్ లాంచరు. ఇది భారతదేశం సొంతంగా తయారు చేసిన బహుముఖ ర్యాకెట్ లాంచరు. దీనిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారత సైన్యం కోసం అభివృద్ధి చెందిన మార్క్ 1 ర్యాకెట్ గరిష్ట పరిధి 40 కిలోమీటర్లు కాగా మార్క్ 2 రాకెట్ పరిధి 65 కిలోమీటర్లు చదువుకున్నాడు. ఇది కేవలం 44 సెకండ్ల 12 H ర్యాకెట్లను ప్రయోగించగలదు. అడగచ్చు పినాక్ మార్క్ 2 ఎన్ని ర్యాకెట్లను ప్రయోగించగలదంటే మనం చెప్పచ్చు. తర్వాత దీన్ని ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు వీలుగా తాత్రా ట్రక్కుపై బిగించడానికి వీలుగా తయారు చేశారు. దేని మీదండి? ఏ ట్రక్కు మీద? తాత్రూ ట్రక్కు మీద. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ వ్యవస్థను విజయవంతంగా వినియోగించారు. మంచు శిఖరాల అవల ఉన్న శత్రు శిఖరాలను నాశనం చేయడంలో ఇవి కీలక పాత్ర వహించాయి. పినాక్ మార్క్ 2 ప్రయోగం గురించి కూడా మనం చూసుకున్నాము. ఇందులో పినాక్ మార్క్ 1 ఎప్పుడు, 2 ఎప్పుడు అనేది కూడా మనం చదువుకున్నట్లయితే దీనిలో కూడా మన మార్కులను శాస్త్ర సాంకేతిక పరంగా దాంట్లో కూడా మన మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి మనం ఇందులోనే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ముంబైలో రెండవ నౌకాశ్రయ రక్షణ వ్యవస్థ. ముంబైలో మనకి రెండవ నౌకాశ్రయ రక్షణ వ్యవస్థ ఏర్పడింది. భారత నౌకాదళం సమీకృత బలంతర నౌకా వ్యవస్థ పరిశీలన వ్యవస్థ 2017 ఫిబ్రవరి 4న ముంబైలో ప్రారంభించింది. నౌకాశ్రయ ఆస్తుల విలువైన పరికరాల రక్షణకు అనియమిత ప్రమాదాలను అరికట్టేందుకు ఈ వ్యవస్థను నెలకొల్పారు. ఈ వ్యవస్థను పశ్చిమ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ అండ్ చీఫ్ అడ్మిరల్ గిరీష్ లూథ్రూ ప్రారంభించారు. భారతదేశంలో ఇటువంటి వ్యవస్థలో ఇది రెండవది. మొదటి వ్యవస్థను 2015లో కోచిలో ఏర్పాటు చేశారు. చూడండి, అడుగుతాడు, భారతదేశ నౌక సమీకృత జలాంతర్గత నౌక పరిశీలన వ్యవస్థలో IHDFs ను అంటే IUHDSS ను ఫిబ్రవరి 4 ముంబైలో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ వ్యవస్థకు ఎవరు ఫ్లాగ్ ఆఫీసర్ చేశారు? అడ్మిరల్ గిరీష్ లూథ్రూ ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారని అడుగుతాడు, పేరు గుర్తుపెట్టుకోవాలి, గిరీష్ లూథ్రూ. భారతదేశంలో ఇటువంటి వ్యవస్థలు ఇది రెండవది. మొదటి వ్యవస్థను 2015లో కోచిలో ఏర్పాటు చేశారు. ముఖ్యాంశాలు చూద్దాము. ఈ వ్యవస్థను ఇజ్రాయెల్ ఎయిర్ఫోర్స్ ఇండస్ట్రీస్ ELT రూపకల్పన చేసి అభివృద్ధి చేసింది. దీని ద్వారా హర్బర్ ఉపరితల అంతర్గత ప్రాంతాల పరిశీలనకు వీలవుతుంది. ఈ వ్యవస్థ అత్యంత అధునాతన సమీకృత రాడార్లు, ఆధునిక సెన్సర్, ఎలక్ట్రోస్టాటిక్ కెమెరాల, సౌండ్ నావిగేషన్, రేసింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ సెన్సర్లు ముంబైలో వాటర్ చుట్టూ వ్యూహాత్మకంగా అమర్చారు. ఈ సమగ్ర వ్యవస్థ ద్వారా వేల అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి విశ్లేషణ చేస్తూ ఉంటారు. తర్వాత హార్బర్కు అడుగు నుంచి జల ఉపరితలం పై నుంచి ఎదురే ఎటువంటి ప్రమాదం వ్యవస్థ ముందుగా పసిగట్టి చేస్తుంది. తర్వాత పెద్ద లక్ష్యాలు గుర్తించడమే కాక చిన్న లక్ష్యాలను డ్రైవర్ల లోపల ఈతగల ఉనికిని కూడా గుర్తించగలుగుతుంది. ఆ తర్వాత మొదటి గ్రీన్ షిప్ INS సర్వేక్షక్. ఓకే, భారత నౌకాదళ సర్వే నౌక INS సర్వేక్షక దేశంలో మొదటి నేవల్ గ్రీన్ షిప్గా అవతరించింది. కోచిలోని దక్షిణ నేవల్ కమాండర్లో ఉన్న సర్వేక్షణ ఉత్పత్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేస్తుంది. ఈ సౌరశక్తి ఉత్పత్తి వ్యవస్థ నౌక యొక్క టెలిస్కోపిక్ హెలికాప్టర్ల డేవి పైన అత్యంత పలుచని సులభంగా వంగగల సోలార్ ప్యానల్ రూపంలో అమర్చారు. అతి తేలికైన పలుచని ఉండే గుణం కలిగిన విరోగులైన సోలార్ ప్యానెళ్లను పొగలు వెదజల్లే సాలిడ్ ఎలక్ట్రిక్ బ్యాటరీలను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ 100% ఆధారపడ తగ్గింది. ఈ విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు బోర్డుపై సాధారణ లైటింగ్తో పాటు 24 గంటల బ్యాటరీ ఛార్జింగ్ వినియోగించవచ్చు. అతి తక్కువ ఖర్చుతో నడిచే వ్యవస్థను 22,900 డీజిల్ ఖర్చు తగ్గుతుంది. అంతేకాక 6,200 కార్బన్ వర్గాలను కూడా ఇది మనకు చూపిస్తుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే దేశంలో హరిత ప్రథమాలు ఒకసారి చూద్దాము. మొదటి గ్రీన్ రైల్వే కారిడార్ మనుదర్ రామేశ్వర్ రైల్వే లైన్లో ఉంది. మొదటి గ్రీన్ సిటీ అగర్తల త్రిపుల. మొదటి గ్రీన్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్. మొదటి గ్రీన్ బ్యాండ్ యాక్సిస్ బ్యాంక్. మొదటి గ్రీన్ స్కూల్ మైల్ బాన్సన్ రెసిడెన్షియల్ స్కూల్ గువాహతి. ఇది కూడా మనం బిట్ల రూపంలో వస్తుంది. తర్వాత అబాబిల్ క్షిపణిలో MRV సామర్థ్యం కలిగిన 7వ దేశంగా పాకిస్తాన్. చూడండి, అబిబెల్ క్షిపణిలో MRV సామర్థ్యం కలిగిన 7వ దేశంగా పాకిస్తాన్. అడుగుతాడు, అబిబెల్ క్షిపణిలో 7వ దేశంగా ఏ దేశం ఉందని అడుగుతాడు, లేదా పాకిస్తాన్ ఏ దేశం కూడా అడుగుతాడు. అణ్వస్త్రాలను ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణి అబిబిల్ 2017 జనవరి 24న పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. భూతలం పైనున్న లక్ష్యాన్ని ఛేదించగలదు. 1కి మించి వార్ రేడార్లను ప్రయోగించగల ఈ క్షిపణి శత్రు రాడార్ల స్క్రీనింగ్ కూడా చేయగలదు. పాకిస్తాన్ క్షిపణులు ఎరంపరంలో అబిబిల్ క్షిపణిలో వాడిన సాంకేతిక అన్నిటికంటే భిన్నమైంది. ఇందులో మల్టిపుల్ ఇండిపెండెంట్ రీ ఎంట్రీ వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగించారు. ఈ సాంకేతికం వల్ల అనేక పర్ ఎడలను మోసుకోవడమే కాక ప్రయోగించగలుగుతుంది. అలాగే 2,200 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఈ రకమైన క్షిపణి వ్యవస్థను ఎప్పటి నుంచో ఉన్న కలిగి భారతదేశంలో సామర్థ్యాన్ని సమతుల్యం చేసుకున్న ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ ఈ ప్రయోగాన్ని శ్రీకారం చుట్టింది. ఈ క్షిపణి ప్రయోగంలో పాకిస్తాన్ MRV సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అణ్వస్త్ర దేశాల ఎలైట్ కలుబడి 7వ దేశంగా నమోదయ్యింది. తర్వాత 2017 జనవరి 9న జలంతరం అంతర్గత అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యం కలిగిన క్షిపణి బాబర్ 3ని పాకిస్తాన్ విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ విధంగా మనం ఈ యొక్క ముంబై అబిబెల్ క్షిపణి, తర్వాత మార్కందిష రికార్డ్ పినాకా మార్క్,
లేదా ఇంటర్సెప్టర్ క్షిపణి వ్యవస్థ గురించి మనం చదువుకున్నాం కాబట్టి ఇందులోని ఉన్నటువంటి బిట్లను ఎక్కువగా దీని యొక్క పరిధి అవి అడుగుతారు కాబట్టి ఎక్కడ ప్రయోగించారు, దేనికోసం ప్రయోగించారు అనేవాడు మనం ఆ విధంగా చదువుకున్నట్లయితే మనం ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ స్టడీకి సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక సంబంధించినటువంటి అంశాలను నేను మీకు అందించడం జరిగింది. కాబట్టి మీ యొక్క మర్చిపోతున్న నెవర్ ఎండింగ్ క్రియేషన్స్ మీకు త్వరలో కూడా ఏదైనా మా ఈ గ్రూప్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే మీకు మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అందరూ కూడా మీరు చూడటానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నెవర్ ఎండింగ్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఛానల్ ద్వారా వచ్చే అంశాలను మీరు వీక్షించవచ్చు.